హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య వ్లాగ్స్. మనం ఈరోజు ఈ వీడియో దుర్గాదేవి 9 అవతారాల్లో 3వ అవతారమైన చంద్రఘంట దుర్గాదేవి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మవారిని చంద్రకండ, చండిక, రణచండి అని కూడా పిలుస్తారు. చంద్రఘంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం. నవరాత్రుల్లో పూజించే నవదుర్గల్లో 3వ అవతారమైన చంద్రఘంటాదేవి ధైర్యానికి, శక్తికి, తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు, ఇతి బాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది. ఇక మనం పురాణ గాథ కూడా తెలుసుకుందాం. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి, హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు. పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ, మునులతోనూ, తన గణాలతోనూ, శ్మశానంలో తనతో ఉండే భూత ప్రేత పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు. వారందరినీ చూసి పార్వతీ తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో లెక్కలేనన్ని నగలతో తయారవుతాడు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత శివపార్వతుల వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి చంద్రఘంట అవతారం ఎత్తింది. రెండవసారి కూడా చంద్రఘంట అవతారం ఎత్తింది. అది ఎప్పుడు అంటే శివపార్వతుల కుమార్తె కౌశికగా దుర్గాదేవి జన్మించింది. శుంభ నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. ఆమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రాలోచనుణ్ణి కౌశికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంట దుర్గా అవతారం ధరించి ధూమ్రాలోచనుణ్ణి, అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ నిశుంభులతో యుద్ధంలో నవదుర్గ అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంట దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు. ఇక ఈ చంద్రఘంట దుర్గాదేవి 8 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒక దానిలో గద, ఒక చేతిలో ధనుర్బాణాలు, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంట దుర్గాదేవి పులి మీద కానీ, సింహం మీద కానీ ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికి ప్రతీకలు. అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా ఫాల భాగంలో 3వ నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి. పులి లేదా సింహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయిని. నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమైన ఆమె ఎల్లప్పుడూ ప్రశాంతవదనంతోనే ఉంటుంది. ఉగ్ర రూపంలో ఉండే ఈ అమ్మవారిని చండి, చాముండాదేవి అని పిలుస్తారు. ఈ అమ్మవారిని ఉపాసించేవారు మొహంలో దైవశోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మిక. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట. ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతి శీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాసం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారి ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి. అలాగే తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తుందట ఈ అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని గంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు రాక్షసులు ఆ గంటా నినాదానికే గుండెలవిశాయని దేవీ పురాణం చెబుతుంది. అయితే ఈ గంటా నినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని, ఎంతో మధురంగా వినబడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది. చూశారు కదండి, ఇదండి ఇవాల్టి నవదుర్గా దేవుల్లో 3వ అవతారమైన చంద్రఘంట దుర్గాదేవి గురించి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు అందించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భాగ్య వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్.